హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు. నవ్వుతాను. హలో, ఓరిపోతున్నారా గుండు, ఓరిపోతున్నా ఓబో 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 ఓబో. ఏం పాట అది? ఇంట్లో టైం పాస్ అవుతలేదని అట్లా సిటీకి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైము మేము సిటీకి వెళ్ళినప్పుడు నాన్న వాళ్ళు క్యూవీబీ చూడలేదనమాట. క్వీన్ విక్టోరియా బిల్డింగ్ లోపల చూడలేదు, ఓన్లీ బయట నుంచే చూసినాం. ఆ రోజు క్రిస్మస్ కావడం వల్ల అది క్లోజ్ చేసారు అనమాట. అదే కాదు, ఆ రోజు అన్ని షాప్స్ క్లోజ్ ఉండే. సో అక్కడికి వెళ్దామని మేము ఇప్పుడు సిటీకి అయితే వెళ్తున్నాం. నేను, అమ్మ, నాన్న అండ్ మిక్కీ అండ్ రియా వెళ్తున్నాం. నవీన్ అయితే మేము సడన్గా వెళ్తున్నాం కాబట్టి తను ఆల్రెడీ జాబ్కి వెళ్ళిండు. సో తను మిస్ అయింది అనమాట ఈ వీడియోలో. సో మేమైతే ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం క్యూవీబీ చూడడానికి. అండ్ మీకు కూడా చూపిస్తా లోపల ఎట్లుంటుందో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దాంతోపాటు ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ ఉందన్నమాట. ఏంటంటే మన ఇండియన్స్కి ఒక ప్లేస్ ఉంటుంది కదా, అట్లనే ఇక్కడ చైనా వాళ్ళకు కూడా ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తా. అండ్ సో లెట్స్ బిగిన్ టు స్టార్ట్ దిస్ వీడియో. అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు మొదటిసారి ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం ఒక పెద్ద షిప్ చూసారనమాట. అంటే అది అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. ఏంటంటే మొదటిసారి తినడం, మొదటిసారి ఏదైనా ఊరికి వెళ్ళడం, మొదటిసారి ఏదైనా చూడడం, తినడం, అంటే అదొక కొత్త అనుభూతిని ఇస్తుంది కదా. సో అలాగే ఫస్ట్ టైం వాళ్ళు ఆ క్రూజీ షిప్ని చూస్తే వాళ్ళ సంతోషం కాదు, సో ఇంత దగ్గరగా చూస్తామా అని మా అమ్మ అయితే ఇట్లనే చూస్తుంది దాన్ని. అంటే నేను అనుకున్నాను అనమాట, అబ్బా వస్తే బాగుండు, మేము ఎప్పుడు వెళ్ళినా అది ఉండేదన్నమాట. సో వీళ్ళు చూస్తే బాగుండు అని అనుకున్నా. అంటే నేను ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే అనుకున్నా ఉంటే బాగుండు అని. నిజంగా ఆ రోజు ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది అది అక్కడ అలా చూడగానే. సో దెబ్బ 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 ఫోటోలు తీసేసిన అనమాట. వాళ్ళు అంతా మంచిగా అనిపించింది అట్లా చూడగానే. అది వాళ్ళు చూస్తారు అనుకోలేదు నేను, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్.
సర్క్యులర్ కీలో మ్యూజియం, ఆర్ట్స్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఒక ప్లేస్ అంటే ఆ షిప్ ఆగిన పక్కకే ఉంటుంది బిల్డింగ్ అనేది. దాంట్లో ఆర్ట్స్ కలెక్షన్ ఉంటాయి అనమాట. ఆర్ట్స్ కలెక్షన్ ఇది మ్యూజియం. సో ఎంత బాగుంటాయి అంటే అక్కడ, సో చూడండి మీరే ఎంత బాగున్నాయో. ఇలా చాలా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. కానీ అవి మనం టచ్ చేయొద్దు. కానీ ఎంత బాగుంటాయి కదా. మీరు చూస్తున్నది క్వీన్ విక్టోరియా బిల్డింగ్ ఇప్పుడు. అండ్ ఇది మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో ఉండి అండ్ వింటేజ్ లుక్తో ఉంటుంది టోటల్గా. కానీ ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్ అనమాట. ఇది లైక్ ఎలా అంటే రెస్టారెంట్స్ అండ్ బ్రాండెడ్. అక్కడ కొంటే ఒక్క బ్యాగ్, సపోజ్ చిన్న బ్యాగ్ కొనాలన్నా మన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది. అంత బ్రాండెడ్ ఉంటాయి అన్నమాట. లైక్ గూచి, ఇంకా ఉంటాయి కదా, నాకు నోటికి గుర్తుకొస్తలేవు సడన్గా. అండ్ అక్కడ ఓన్లీ బ్రాండెడ్వే ఉంటాయి. కానీ ఎలా అంటే అక్కడ ఒక వస్తువు కొనాలన్నా కూడా మనం అంత ఎఫర్ట్ చేయలేమన్నమాట ఒక్కొక్కసారి. సో అంత ఎక్కువ ఉంటాయి. కానీ అందులో క్యూబీలో చూడ్డానికి కానీ ఎంత బాగుంటుందంటే, అండ్ మొత్తం అక్కడ వింటేజ్ లుక్ ఉంటుంది అన్నమాట. అక్కడ వాచెస్ కానీ లైక్ స్టెప్స్, ఫ్లోర్స్, ఆ లెవెల్స్ ఉంటాయి కదా, అవి అంతా సూపర్ లుక్ ఉంటాయి. అండ్ అక్కడ లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. లైక్ పాతకాలం ఇట్లా ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట. ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు క్యూబీ చూడడానికి. ఇట్లా చాలాసేపు అట్లనే స్పెషల్గా అమ్మ నాన్నకు చూపెట్టడానికే వెళ్ళినాము ఆ రోజు. ఎందుకంటే ఇది మళ్ళీ మిస్ అయిపోతారేమో అనుకున్నా నేను. అండ్ ఫైనల్లీ చూసాం. అండ్ నాన్న కూడా ఇట్లా చూడగానే చాలా ఏమంటారు, ఎంత బాగుంది లోపల అని అనుకున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అది క్లోజ్ ఉండే క్రిస్మస్ రోజు. అండ్ స్పెషల్ మీకు చెప్పాలంటే ఇవి చికెన్ ఫింగర్స్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఓన్లీ టౌన్ హాల్లోనే ఉంటాయి. టౌన్ హాల్ ఉల్వర్స్లో దొరుకుతాయి. ఒకసారి వెళ్తే మీరు ట్రై చేయండి. మళ్ళీ ఎప్పటికీ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తింటారు. అండ్ మేము ఇప్పుడు వెళ్ళేది మార్కెట్ సిటీ. ఇక్కడ ఏదంటే నేను చెప్పాను కదా చైనా వాళ్ళకు స్పెషల్ ప్లేస్ ఉంటుందని. సో ఇదే అనమాట మార్కెట్ సిటీ. ఇందులో చాలా అంటే వెజిటేబుల్స్ కానీ మార్కెట్లో దొరికే అన్ని సామాన్లు ఇక్కడ ఉంటాయి. అండ్ చైనా ప్రోడక్ట్స్ ఉంటాయి చాలా వరకు. సో ఇందులో లోపలికి వెళ్దాం రండి, ఎట్లా ఉందో మీకు చూపిస్తా. మొత్తం చైనా షాప్సే ఉంటాయి. ఇటు అటు అటు ఒక పెద్ద ఏమంటారు వేర్ హౌస్ లాగా ఉండి దాంట్లో ఇట్లా ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. ప్యాడీ మార్కెట్ కూడా అంటారు. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కానీ లైక్ మనం ఎటన్నా ట్రావెల్ బ్యాగ్స్ కానీ బట్టలు అన్నీ కుక్వేర్కి సంబంధించిన అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ మనకు తగ్గ బడ్జెట్లోనే దొరుకుతాయి. సో మీరు ఒకసారి వెళ్ళండి, చూడండి అక్కడ ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ చూసాను నేను. ఆ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ వేర్ హౌస్కి ఆ వేర్ హౌస్ అంటే అట్లా ఉంటుంది. వేర్ హౌస్ అంటే అట్లా కాదు. సో అంత పెద్దగా ఉండదని నేను చెప్తున్నాను అనమాట. ఒక పెద్ద వేర్ హౌస్ లాగా అందులో ఇవన్నీ షాప్స్ మార్కెట్ ఉంటాయి. సో అది కూడా ఫైనల్గా చూసేసి మేము బయటకు వచ్చినాం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము అమ్మ వాళ్ళకు డార్లింగ్ హార్బర్ చూపెడదాం అనుకున్నాం. కానీ అమ్మ అంత నడవలేకపోయింది. ఎందుకంటే టౌన్ హాల్ నుంచి కొంచెం లోపలికి నడవాలి. సో అంత ఓపిక లేదు అమ్మకు. అప్పటికే కాలు నొప్పులు వేసి ఇక బ్యాక్ వచ్చేసాం ఇంటికి. నేను ఇంటికి వచ్చి రిలాక్స్గా టీ తాగి ఇక ఎవ్రీ ఈవినింగ్ మిక్కిని తీసుకొని దగ్గరలో ఉండే పార్క్కి వెళ్తారనమాట అమ్మ నాన్న. అట్లా వీళ్ళకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంపాస్ అయ్యేది. అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చినాక చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు కదా, మేము ఉండేది ఇండియన్ కమ్యూనిటీ. సో అక్కడ ఫ్రెండ్స్ ఇట్లా అమ్మ ఏజ్ వాళ్ళు, నాన్న ఏజ్ వాళ్ళు, ఇట్లా ఒక కమ్యూనిటీ అంటే వాళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట. సో అలా ఉన్నారు. చాలా టైంపాస్ అయ్యేది అమ్మ నాన్నకి. అండ్ నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆ పార్కులో కూర్చునేదాన్ని. మిక్కీ అండ్ పాప పార్కు ఇలా వీళ్ళకి టైంపాస్ అయ్యేది బాగా. అండ్ ఎప్పుడు అమ్మ అంటది ఆయిల్ పెట్టుకో, నన్ను
ఉంటాయి కదా అమ్మ తిట్లు, అది ఉంటుంది అనమాట నాకు ఎప్పటికీ. అండ్ నేను అంటే ఇక టైం వచ్చేసింది, వాళ్ళు ఇండియాకి వెళ్ళే టైం. ఆల్మోస్ట్ 6 months ఉన్నారు. 6 months అంటే దగ్గర దగ్గర 6 months ఉన్నారు. సో వాళ్ళు ఇండియాకి వెళ్ళే టైం వచ్చింది. సో నాకు ఇక నెక్స్ట్ వీడియో అమ్మ వాళ్ళది సెండ్ ఆఫ్ వీడియో. అది చాలా అంటే కొంచెం బాధే ఉంటుంది, కానీ అక్కడ తమ్ముడు ఉన్నాడు, అమ్మ నాన్న పని ఉంటుంది, వాళ్ళకి పని ఉంటుంది. సో నా కోసం ఆగిపోలేరు కదా, వాళ్ళు కూడా వాళ్ళ పని చూసుకోవాలి, తమ్ముని కోసం వెళ్ళాలి. అండ్ నేనైతే నాకైతే అనిపిస్తుంది, ఇంత దూరం వచ్చి నన్ను చూసుకోవడానికి ఇంత దూరం వచ్చిర్రా. పెళ్ళైనాక అమ్మాయిల్ని కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు. అంటే పెళ్ళైంది కదా నీ భర్త చూసుకుంటాడు, నీదేగా నువ్వే అన్నట్టు ఉంటారు కదా. బట్ అట్లా మా అమ్మ నాన్న అట్లా ఎప్పుడూ లేరు. సో నాకు అది మంచిగా అనిపిస్తుంది. అందరూ పేరెంట్స్ అని అట్లా అనను, కానీ కొన్ని విషయాలు హస్బెండ్కి కూడా చెప్పుకొని విషయాలు ఉంటాయి కదా. సో అదే పేరెంట్స్కి చెప్పుకుంటే పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడూ వాళ్ళ బిడ్డకు ఉండాలి. సో మా నాన్న నెక్స్ట్ వీడియో సెండ్ ఆఫ్, అది మేబీ అది అమ్మ నాన్న వీడియోస్లలో లాస్ట్ సిరీస్ ఈ సిరీస్లో లాస్ట్ వీడియో అనుకుంటా. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. సో 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 మీరు ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా అమ్మ నాన్న సెండ్ ఆఫ్ వీడియోనే ఉంటుంది. సో మీకు అది నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.